హలో, హాయ్, వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. ఇది పెద్దవాళ్ళకి మనం తినొచ్చు దీన్ని. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. ఇది ఎంతో హెల్తీ స్నాక్ అండి. అందులో మినపప్పు తీసుకోండి. ఒక కప్పు మినపప్పు తీసుకొని చక్కగా దోరగా వేయించండి. మంచి అరోమా వచ్చేలాగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దాకా వేయించేసి దాన్ని పొడి చేసి పెట్టేసుకోండి. ఇది మనం ముందే పొడి చేసేసుకొని మనం పెట్టేసుకుని తర్వాత మనకు అవసరం వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు కూడా చేసుకొని తినేయచ్చండి. ఇవి ఒక కప్పు పొడి కొట్టేసుకొని బియ్యపిండి ఒక 1.5 కప్పు బియ్యపిండి వేయండి. ఇంకంతేనండి. ఈ 2 పిండిలతోనే మనం చేసుకుందాం ఇది. ఉప్పు వేయండి, సరిపడ్డ ఉప్పు వేసుకోండి. నూనె వేయండి. దాని తర్వాత కొంచెం మెల్ట్ చేసిన బటర్ వేయండి. నేను కొంచెం సాల్టెడ్ బటర్ వేద్ది, అందుకని నేను ఉప్పు కూడా తక్కువ వేసాను. తర్వాత వాము, తర్వాత కసూరి మేతి వేయండి. కసూరి మేతి అదిగోండి వేసేసి చక్కగా కలిపేసేయండి. అది కలిపేయడానికి ఈజీ కావాలి అనేసి అంటే జల్లెడ గంట తీసేసుకొని ఆ జల్లెడలో వేసేసేయండి. అది చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది కదా, ఈవెన్గా మిక్స్ అయిపోతుంది, చక్కగా కలిసిపోతుంది. మనం చేతితో కలపన అవసరం లేదు. ఇంక అది కొంచెం చక్కగా వచ్చేసింది కదా. నేను మిక్సీలో వేసుకున్నానండి అది మినపప్పు, అందుకని కొంచెం మినపప్పు అలా ఉండిపోయింది. అది చూసారా ఎంత చక్కగా కలిసిపోయిందో. ఇందులో మనం నూనెను బటర్ వేసాం కాబట్టి అది అలా ముద్ద కడుతుంది. చేతితో అట్లా అవుతుంది, ముద్ద కడుతుంది. ఇప్పుడు దాన్ని కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం సరిపడ్డా వేడి, మరి ఎక్కువ వేడి కూడా కాదు. అందులో కసూరి మేతి పడిందండి, అలానే ఉంచేసాను నేను, అంతేను. అదిగోండి ఆ వేడి నీళ్ళతో ఇట్లా కలిపేసుకోండి, చక్కగా ముద్ద చేసేసుకోండి. ఇక్కడ మట్టు కొంచెం మనకు టైం టేకింగ్ అండి. ఇది ప్లేట్లో కలుపుకోవడం రాలేదనేసి అని గిన్నెలో వేసుకున్నాను. ఆ బౌల్ తీసుకొని అందులో వేసుకొని కలుపుకోవడం మనకి ఇంకా ఈజీ కదా. చూసారా, ఆ వేడి నీళ్ళు కలుపుకొని అలా చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకోండి. దానిపైన కొంచెం తడిగుడ్డ వేసి పెట్టండి. ఒక 1/2 అవర్ వరకు అలా ఉంచేసేయండి దాన్ని. 1/2 అవర్ తర్వాత అండి, ఇప్పుడు కసూరి మేతి ఇందాకనేమో కొంచెం నలిపి వేసాను కదా, ఇప్పుడు మామూలుగా వేసేసాను. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఇది మన ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, కారం కావాలన్న వాళ్ళు, లేదా అంటే స్కిప్ చేసేయచ్చు. వాము ఉంది కదా, సరిపోతుంది ఆ ఘాటు అనుకుంటే. నేను చిల్లీ ఫ్లేక్స్ వేసాను. అలా ఉడికే వాటిని మళ్ళీ ఏం గట్టిగా ఒత్తుకొని అవసరం లేదు. ఇప్పుడు మనం అలా కలిపేసుకోండి. ఇంకా అదిగోండి అలా చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని అలా రోల్ చేసుకోండి. మొత్తం పిండిని రోల్ చేసేసుకొని దాన్ని ఈవెన్గా కట్ చేసేసుకోవడమే. ఇంకా అదిగోండి ఆ నైఫ్ తీసుకొని అలా కట్ చేసేసుకోండి, బిస్కెట్స్ లాగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని అలానే డీప్ ఫ్రై చేసేసుకొని కూడా తినేయచ్చండి, బాగుంటాయి. నేను దాన్ని ఫ్లాట్గా ఉండాలనేసి అని చేశాను, కానీ అది అలా ఫ్లాట్ చేయకుండా అలానే చేస్తే కూడా ఇంకా అది బాగుందండి. యాక్చువల్గా ఇలా ఫ్లాట్గా చేస్తే అది అప్పుడల్లాగా అయిపోయినాయి, అంటే ఇది కూడా చెక్కల్లాగా అయిపోయినాయి. టేస్ట్ అయితే సేమే ఉంది, కానీ లుక్ వైజ్గా ఇలానే చేసేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. మీరు ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. దాన్ని ఫ్లాట్ చేయకుండా అలానే వేసేసేయండి. కొంచెం మనకు పని కూడా తక్కువ పడుతుంది కదండి. ఇదైతే నాకు ఇంకా డబల్ పని అయిపోయింది. అది యాజ్టీజ్గా ఫ్రై చేసేసుకుంటే మనకి పని తక్కువ, ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంది. అంతే, ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోండి. దీన్ని షాలో కాదండి, డీప్ ఫ్రైయే చేసుకోవాలి. అలానే ఇంకా సింపుల్గా అయిపోయింది కదండి. ఇది చక్కగా మనం చేసి పెట్టుకుంటే మనం పెద్దవాళ్ళకి ఇది మంచి ఈవినింగ్ టీ టైం స్నాక్ అయిపోతుందండి. ఇది ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా వెంటనే చేసుకొని తినేసి మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో.